ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు అర్ధాకలితో చదువుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజనంలో రుచి శుచి లేని కూరలు వడ్డించడంతో వాటిని తినలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. నాసిరకం భోజనం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కలిపి 81 ఉన్నాయి. వాటిలో సుమారు 55 బడులకి 3 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిగిలిన చోట్ల డ్వాక్రా మహిళలు పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ప్రధానంగా నగరంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయలేక ఏజెన్సీలకు మధ్యాహ్న భోజనం బాధ్యతలు అప్పగిస్తున్నారు. అందరికీ కలిపి ఒకే చోట వండి వాహనాల్లో తీసుకొచ్చి ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. ఖమ్మంలోని పాఠశాలలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు నిత్యం నాణ్యతను పర్యవేక్షిస్తున్నా భోజనం మాత్రం నాసిరకంగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు భోజనం పడేసి నిరసనకు దిగారు. కూరలు రుచిగా లేవంటూ ఆరోపించారు. సాంబారు నీరులా ఉంటుందని వాపోతున్నారు. చాలా మంది ఇంటి నుంచి పచ్చళ్లు, కూరలు తెచ్చుకుని తింటున్నారు. అన్నంలో రాళ్లు, వెంట్రుకలు కనిపించడం సర్వసాధారణమైపోయిందని చిన్నారులు వాపోతున్నారు. కూరలు బాగోట్లేదు, నీళ్లు ఉంటున్నాయి, ఉప్పు కారం ఏమీ ఉండట్లేదు, ఉట్టి నీళ్లు తాగినట్టే ఉంది ఆ కూరలు మాత్రం. అప్పుడప్పుడు రాళ్ళు అయ్యి వస్తాయి సార్, రాళ్ళు వెంటకలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. దినబుద్ధి కాదు, ఇంటికాడ నుండి తెచ్చుకుంటాం. మాకు బాగాలేదు, కొద్ది కూరలు బాగాలే, అంతలే నాకు ఛాన్సలేని అన్న కూర బాగాలే, ఇది మార్పాలని కోరుకుంటాం. బాగాలేదు, 2 బిందెలు నీళ్లు పోస్తున్నారు, కారం ఉప్పు ఏం లేదు అసలు. తిని రోగాలు లాంటివి, అన్నంలో రాళ్ళు రావడం అన్నీ చేస్తున్నారు. ఒక రోజు అన్నం తిన్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా కొద్దిగా డౌట్ గా అన్నం తింటున్నాం. కొంతమంది బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఆ మాట విని తినాలంటే ఏదో లాగా అనిపిస్తుంది, అందుకే మేము పడేస్తాం అంకుల్. ఇంటికాడ నుంచి మా ఫ్రెండ్స్ కర్రీ తెస్తారు అంకుల్, వీళ్ళు అది తింటా అంకుల్ నేను వేసుకొని. కడుపులో జ్వరం అన్న వస్తుంది, తింటండి అన్నం పురుగులు అన్నొస్తాయి, కూరలు బాగా అంత నీరు. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలు చూసైనా ప్రభుత్వం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో వసతి గృహాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, నాణ్యత లోపించినటువంటి ఆహారం పెట్టడం వల్ల విద్యార్థుల జీవితాలు మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత మా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుంది, నాణ్యమైన విద్య అందుతుందని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు పంపిస్తే ఈ కలుషితమైనటువంటి ఆహారం పెట్టి విద్యార్థుల ప్రాణాలను సైతం పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు తెలంగాణ హైకోర్టు స్పందించి ఈరోజు విద్యార్థుల జీవితాల ప్రాణాల పైన మీరు స్పందించాలని చెప్పేసి అడిగే వరకు కూడా మీరు స్పందించలేదంటే మీ ప్రభుత్వం మా పేద విద్యార్థుల మీద ఎట్లా ఉండదు అనేది కూడా అవపడతా ఉన్నది. అర్ధాకలతో చదువుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈ మధ్యాహ్న భోజనం బాగాలని చెప్పేసి అన్నం పట్టుకొని దండాకు దిగడం జరిగింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని అధికారులు చెబుతున్న మాటలు చేతల్లో చూపించాలని పలువురు కోరుతున్నారు.